హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ వీరా ధీరా సూరా పార్ట్ 2. యాక్చువల్గా ఈ మూవీ లాస్ట్ మంత్ థియేట్రికల్గా రిలీజ్ అయ్యి ఇప్పుడేమో రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. అండ్ ప్రజెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఏంటి పార్ట్ 2 అని పెట్టారు, పార్ట్ 1 ఎప్పుడు రిలీజ్ అయిందనే డౌట్ నాకు కూడా వచ్చింది. ఇది ఎప్పుడు పెట్టారు? బట్ తర్వాత తెలిసింది ఈ మూవీకి సీక్వెల్ ఎలా ప్లాన్ చేశారంటే ఫస్ట్ పార్ట్ 2 రిలీజ్ చేసి తర్వాత పార్ట్ 1 రిలీజ్ చేస్తారంట. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే కాళీ అనే వ్యక్తి తన పాస్ట్లో ఎన్నో క్రైమ్స్ చేసి తన ఫ్యామిలీ కోసం అని అవన్నిటిని వదులుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. బట్ అనుకోకుండా ఒకరోజు ఒక వ్యక్తికి ప్రాబ్లం రావడం వల్ల అతనికి హెల్ప్ చేద్దామని వెళ్తాడు. సో తర్వాత ఏం జరిగింది, అసలు కాళీ చేయాల్సిన హెల్ప్ ఏంటి, మూవీలో ఉండే కొన్ని క్యారెక్టర్స్ చుట్టూ స్టోరీ ఎలా రివాల్వ్ అయిందనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఒక రన్ టైం మనకు టోటల్గా అరౌండ్ 2 hours 30 minutes వరకు అయితే ఉంటుంది. అండ్ ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూవీ అంతా కూడా స్టార్టింగ్ నుండి స్లో పేజింగ్లోనే వెళ్తుంది. అండ్ మూవీ స్టార్టింగ్ మెయిన్ క్యారెక్టర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ తీసుకెళ్తారు. అండ్ మెయిన్గా ఈ మూవీ అంతా 1 night జరిగే స్టోరీ. అండ్ ఫస్ట్ హాఫ్లో కాళీ యొక్క క్యారెక్టరైజేషన్ అండ్ డిసిజన్ మేకింగ్ ఇంకా ఫ్యామిలీ కోసం ఎంత దూరం వెళ్తాడనేది చాలా బాగా చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్లోనే ఫ్లాష్ బ్యాక్ కూడా ఓపెన్ చేస్తారు. అలా ఇంటర్వెల్ వరకు బాగానే వెళ్ళింది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఒక ½ an hour వరకు ఫ్లాష్ బ్యాకే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే రాసుకున్నారు. ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్లో విక్రమ్ గారు ఆ వెపన్ని అసెంబుల్ చేసే సీన్ అయితే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది. మెయిన్లీ మూవీ స్లో పేజింగ్లో వెళ్ళినా కానీ మూవీలో నరేషన్ గ్రిప్పింగ్గా ఉంటుంది. అండ్ లాస్ట్లో సస్పెన్స్ కూడా చాలా బాగుంది. బట్ మూవీ మరీ లెంతీగా ఉండడం వల్ల కొన్ని చోట్ల బోర్ కొట్టిందంతే. కానీ విక్రమ్ గారిని ఇంకొంచెం బెటర్గా యూజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, చియాన్ విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. అండ్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే డీసెంట్గా అనిపించింది. అండ్ దుషారా విజయన్ గారు, సూరజ్ గారు, పృథ్వీరాజ్ గారు ఇంకా మిగిలిన సపోర్టివ్ క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్లో వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏదీ లేదు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.2 out of 5. సో అంతే గాయ్స్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.